క్రియేటివ్ పార్ట్లో పొరపాటున ఇన్వాల్వ్ అయ్యి ఇలా చెయ్యారంటే మీరు చచ్చిన అసలు అది దాన్ని అది కాదు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మురారి సినిమా మహేష్కి అప్పటికి యువరాజు వంశీ 2 డిజాస్టర్లు అయిపోయి మహేష్ ఎగ్జిస్టెన్స్ మీదే డౌట్లు వచ్చేస్తున్న టైం. ఓకే. అప్పుడు మురారి చేస్తాం. సో కొంచెం కంగారుగా అప్పటికి పవన్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు ఓ పక్కన. మురారి టైంలో. మురారి టైం. ఓకే. ఎక్కడ తెలియకుండా మొత్తం ఇండస్ట్రీలోనూ ఈ గ్రూప్స్ అన్నిట్లోనూ వీళ్ళిద్దరూ కాంపిటేటర్స్ అని వచ్చింది, మహేష్ అండ్ పవన్ కళ్యాణ్. మహేష్ కంపేర్ టు పవన్ కళ్యాణ్ డల్గా ఉన్నాడు ఆ టైంకి. ఓకే. అండ్ మురారి వాజ్ ద ఓన్లీ హోప్. మురారి మీద చెప్పడానికి డైరెక్టర్ పూర్తిగా కమర్షియల్ ఇంక్లినేషన్ ఉన్న డైరెక్టర్ కాదు మురారి డైరెక్టర్. ప్లస్ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం వాళ్ళ దృష్టిలో. ఏం జరుగుతుందో తెలియట్లేదు. అది సాలిడ్ బౌండ్ స్క్రిప్ట్ పెట్టిన ఇది ఇలా హీరో ఇలాగా విలన్ అది కాదు. అండ్ ఏ వెరీ ఇన్విజిబుల్ విలన్. మనకి విజిబుల్ విలన్ ఉండాలి. ఇన్విజిబుల్ విలన్ ఒక వెరీ హైలీ కాంప్లెక్స్డ్ ఏరియాలో సినిమా ఇది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు మొత్తం ప్రొడక్షన్ సైడ్ హీరో సైడ్ ఒక సాంగ్ దగ్గర డిస్కషన్ మొదలైంది. అలనాటి రామచంద్రుడు అనే సాంగ్ పెళ్లి సాంగ్ దగ్గర డిస్కషన్. లాస్ట్ సాంగ్ మన తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములా ప్రకారం ఒక మాస్ సాంగ్ ఉండాలి. ఆంటీ కూతుర్రా తాత అని డ్యాన్సులు చేయాలి. ఎక్కడ ఎలాంటిదైనా సరే డ్యాన్స్ చేయాలి. బమ్మంటే ఉండాలి. అలాంటి ఒక చోట మేము తీసుకొచ్చి ఏదో పెళ్లి పాట అన్నారు ఎవరికి. నాకేమో తెలుస్తుంది ఈ సినిమాకి సాంగ్స్లో లాస్ట్ సాంగ్ కింద ఇలాంటి సాంగ్ ఉండాలి 100%. లేదా అక్కడ కృష్ణ గారి దాకా కూడా ఇప్పుడు ఆయన కదా అందరికీ పెద్ద దిక్కు. ఆయన కూడా పిలిపించి ఏంటి అబ్బాయి అయితే అన్నాను. సార్ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్ నాకు సంబంధించిన ఈ సినిమాకి ఇలాంటి ఒక పాట కావాలి. మహేష్ ఏమో చెప్పలేకపోతున్నాడు. బికాజ్ ఫర్ మహేష్ పెద్ద డైరెక్టరు, పైగా తాను ఇష్టపడ్డ డైరెక్టరు, చెయ్యాలి ఏది చెప్తున్నాడు. ఒక పక్కన ఇది ఉందో పక్కన అది నా దగ్గర అప్పటికి లేపడానికి ట్రై చేస్తే నేను చెప్పాను ఇలా మహేష్ రామలింగేశ్వర అంటే లింగేశ్వర చెప్పాను. వీళ్ళేమో దీన్ని మా మాట ఎట్లని కృష్ణ గారి దగ్గర చెప్పాను. కృష్ణ గారు ఏంటి అబ్బాయి ఇలా ఉంది పరిస్థితి, లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్ ఉండాలి, దాన్ని కాకుండా బాబు మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే కష్టం కదా, కరెక్ట్ కాదు, దీన్ని ఏదైనా. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్ ఇద్దరికి. ఒకటి నన్ను ఈ పాట చేయనివ్వటం చూడటం. నేను చెప్తున్నాను సార్ ఇది పాట క్లాసిక్ ఉంటుంది, కొన్ని డికేడ్స్ పాటు ఉంటుంది. ఈ సినిమా కొన్ని అప్పుడే చెప్పాను డికేడ్స్ పాటు ఉంటుంది. అలాంటి సినిమా చేస్తున్నాను నాకు తెలుస్తుంది. 2 ఈ క్షణం నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీకు కావాల్సిన కమర్షియల్ సాంగ్ రికార్డ్ చేసుకుని కమర్షియల్ సాంగ్ షూట్ చేసుకుని పెట్టుకుని రిలీజ్ చేసుకోండి. ఓన్లీ నా పేరు వేయద్దు అంతే. సినిమా మీరు రిలీజ్ చేసుకోండి. ఐఎమ్ హ్యాపీ, ఐ డోంట్ మైండ్. మిగతా సినిమా అంతా ఫినిష్ చేసి చేస్తాం. అలాంటి అలా కోరుతుంది సార్. నేను చెప్పిన ఆప్షన్కి ఒప్పుకోక మీరు చెప్పిన ఆప్షన్కి ఎలాగే నేను అది చేయలేను. ఆ చండాలం ఈ సినిమాలో వద్దని నేను అనుకుంటాను. మీరు అది కావాలి అని అనుకుంటే హ్యాపీగా బాబు కెరీర్ కాబట్టి, ఇప్పుడు ఇందులో నాకంటే కూడా తను కూడా ఇంపార్టెంట్ కాబట్టి అతని కెరీర్ కాబట్టి అలాంటి పాట చేసుకోండి, నాకేం అభ్యర్థం లేదని చెప్పి అలా. అప్పుడు ఆనందంగా సార్ అలా కుదురుతుంది మీరు చేయాలి. సరే ఓకే అయితే మీరు చేసుకోండి ఈ సినిమా ఈ పాట అని అన్నాడు ఆయన. ఓకే అండి. ఆ తర్వాత సినిమా అయిన తర్వాత ఎవ్రీబడి అప్రిషియేటెడ్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అలాంటి టైంలో నువ్వు వంశీ మాట అండు మూర్ఖుడు అని అంటే ఇంక నేనేం చేయండి దండం పెడతాను. ఓకే సార్ థ్యాంక్ యూ అంటే. ఓకే అంటే ఇప్పుడు మీరు సో ఈ ప్రొడ్యూసర్స్ తోటి క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటే ఇలాంటివి వస్తాయి, నాకే వస్తాయి ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు కొత్త జోన్లో ట్రై చేస్తుంటాం కాబట్టి. నేను అనేది ఏంటంటే సార్ క్రియేటివ్ పార్ట్ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి కనుక మీరు ఆ సినిమాని కిల్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు అనేది ఒక చిన్న అపవాదం ఉంది మీ మీద. కిల్ చేయడానికి అది మీరు ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఈ సినిమాని కిల్ చేసారు మీరు, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అని కాకుండా ఇలా వేగ్గా అడిగితే ఎలా చెప్పాలి ఏ సినిమా అది ఆలోచిస్తుంది కదా. ఓకే. యు ఆర్ వాచింగ్ iDreammedia.com. ప్లీజ్ సబ్స్క్రైబ్.